రిలీజింగ్ ఫైనాన్షియల్ అప్రూవల్తో సహా చెప్పగలుగుతాం. ఇవాళ ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చిరో చెప్పగలుగుతాం. అలాగే ఇవాళ కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు ఏమని 8+8 అది అంకెపరంగా 16 అయినా అది 0 అని మాట్లాడతాడు. నిన్న అంటే 16 మంది ఎంపీలు ఉండి ఏమీ చేయలేకపోయారు, మేము అప్పుడు 12 మంది ఉన్నాం కాబట్టి బాగా చేశామని చెప్తున్నారు. బాగా చేశామన్నప్పుడు కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలి కదా, కానీ అది చెప్పరు కేంద్రం ఎంత ఇచ్చిందని. అన్న ఇవాళ రాజకీయంగా ఆలోచిస్తే నేను చెప్తానన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత మోదీ గారు తెలంగాణ నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ 1,78,000 కోట్లు 1,78,000 కోట్లు 1.78 కోట్లు ఈ పన్నుల వాటా పరంగా ఇవాళ తెలంగాణకి ఇచ్చారు. అలాగే 2014 నుంచి 23 వరకు 69.60 లక్షల కోట్ల వరకు ఇన్కమ్ పెంచడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 9 సంవత్సరాల్లో 1,60,000 కోట్లు ఇవాళ తెలంగాణకు యూపీ హయాంలో 45,000 ఇస్తే ఈ 9 సంవత్సరాల్లో 1,60,000 కోట్లు ఇచ్చారు. 2014 నుండి తెలంగాణకు వివిధ పథకాలు కానీ అభివృద్ధి ద్వారా కానీ అభివృద్ధి పన్నుల ద్వారా కానీ నిధులు దాదాపు 5 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఇచ్చారు. ఇది 16వ మరియు 17వ లోక్సభ సభ్యులకు రాజ్యసభ సభ్యులకు ఇప్పటి వరకు 983 కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఇచ్చారు, పనులు నడిచినాయి. అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక సాయంగా 2,250 కోట్లు ఇచ్చారు. అలాగే ఇవాళకి 2,500 కిలోమీటర్లు రోడ్లు వేసారు తెలంగాణలో. అట్లాగే ఇప్పటి వరకు జాతీయ రహదారులకు నిర్మాణంలోనే 1,08,000 కోట్లు ఇప్పటి వరకు శాంక్షన్ ఇచ్చారు. అన్న నేను ఓన్లీ శాంక్షన్స్ చెప్తున్నాము, వర్క్ డన్ చెప్తున్నాము, ఫైనాన్షియల్ రిలీజ్ కూడా చెప్తున్నాము. అట్లాగే హైదరాబాద్ స్వరూపాన్ని మార్చేయగలిగేందుకు రీజనల్ రింగ్ రోడ్డుని ఏదైతే పెట్టిరో ఈ రీజనల్ రింగ్ రోడ్డు దాని ప్రకారంగా నిర్మాణంలో 21,201 కోట్లు ఇచ్చారు. 21,201 కోట్లు ఇచ్చారు, శాంక్షన్ ఉంది. చాతగాని ప్రభుత్వాలు రీజనల్ రింగ్ రోడ్ను కలెక్షన్ చేయలేక ఇప్పటి వరకు ఆపిర్రు. పోనీ చాతనైన ప్రభుత్వం వచ్చింది కదా, నేను కేసీఆర్ను ఓడగొట్టి నేను వచ్చినదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఆయన నన్ను ఏం చేసిండో ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. ఇకపోతే రైల్వే లైన్లు ఇప్పటి వరకు మన దగ్గర 1,645 కిలోమీటర్ల చొప్పున ఇప్పటి వరకు చేసిరు. 31,221 కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టారు. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో మోదీ ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా గత 9 సంవత్సరాల కరీంనగర్ నిజామాబాద్ మధ్యనున్న పెద్దపల్లి రైల్వే బ్రిడ్జు, మంచిర్యాల పెద్దపల్లి మధ్య గోదావరి నదిపై బ్రిడ్జు, మేడ్చల్ బొల్లారం సెక్షను, సికింద్రాబాద్ బొల్లారం సెక్షను, ఇవన్నీ రైల్వే ఓవర్ బ్రిడ్జు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అట్లాగే ఇప్పటి వరకు రైల్వే లైన్ల విద్యుదీకరణ కూడా మనకు 37,000 కిలోమీటర్లు విద్యుదీకరణ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 715 కోట్లు, చర్లపల్లి టెర్మినల్కు 221 కోట్లు తెలంగాణ రైల్వే అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చింది. అట్లాగే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు విడుదల చేసింది. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, అట్లాగే పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ POHలను 521 కోట్లతోని అంచనా వ్యయంతో నిర్మించడం మొదలుపెట్టింది. 3,000 మందికి ఉపాధి ఆల్రెడీ దొరికింది. 3 వందే భారత్లను స్టార్ట్ చేశారు. సికింద్రాబాద్ టు తిరుపతి, సికింద్రాబాద్ టు విశాఖపట్నం, కాచిగూడ టు యశ్వంత్పుర చేయడం జరిగింది. సికింద్రాబాద్లో 100 కోట్లతో ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ IRIFMను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో వివిధ రైల్వే స్టేషన్లో సుందరీకరణ చేయడం, బాసరా, గద్వాల్, జైరాబాద్, లింగంపేట్, జగిత్యాల్, రామచంద్రపురం, మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త రైల్వే లైన్లకు కూడా ఇవ్వడం జరిగింది. విమానయాన రంగం తీసుకుంటే కూడా హైదరాబాద్ విమానాశ్రయంలో GHIALకు
విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ CARO తెలంగాణ విమానయాన సాంకేతిక ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు దీని ఖర్చు 353 కోట్లు ఇచ్చింది. ఇంట్లో 210 కోట్లు రిలీజ్ చేసింది. ఇవన్నీ దీర్ఘకాలికంగా ఇప్పటి వరకు కూడా తెలంగాణ నీటిపారుదలకు 2302 కోట్లు కూడా రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా చేసింది. అట్లాగే తెలంగాణలో విద్యుత్ రంగంలో IPDS అంటే ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 394.19 కోట్లు, అట్లాగే DDU-GJY దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన కింద 278 కోట్లు విడుదల చేసింది. తెలంగాణలో రామగుండంలో NTPC కొత్త థర్మల్ పవర్ స్టేషన్ కూడా 1600 మెగావాట్ల సామర్థ్యంతో 10,998 ఇవాళ 10,998 కోట్లు రిలీజ్ చేసింది. ఇలాంటి తెలంగాణలో రామగుండంలో అతిపెద్ద ఫ్లోటింగ్ నీటిపై తేలాడేది సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రారంభమైంది. దీనికి 442 కోట్లు రిలీజ్ చేసింది. అట్లాగే ప్రధానమంత్రి సౌభాగ్య యోజన భాగంలో తెలంగాణలో ఇంటింటికి కరెంటు కింద ఇళ్లకు కొత్త కనెక్షన్లు ఇచ్చారు. 5,15,000 ఇండ్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వబడింది. తెలంగాణలో అణుశక్తి సంబంధిత సంస్థలకు కేంద్రం ఖర్చు చేసింది 28,971 కోట్లు. HPCL, BPCL, IOCL వంటి ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థల ద్వారా మంత్రిత్వ శాఖ తెలంగాణలో ఖర్చు చేసింది 4,154 కోట్లు. స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా వరంగల్, కరీంనగర్ పట్టణాలకు ఇవాళ ఎంతో కృషి చేసింది. అమృత్ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల్లో మెరుగైన సదుపాయాలను ఇవ్వాలని ఫేజ్ 1లో 833 కోట్లు, అట్లాగే ఫేజ్ 2లో 2,870 కోట్లు కేంద్రం ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు కట్టడానికి 2.5 లక్షల ఇండ్లు కట్టడానికి 4,466 కోట్లు రిలీజ్ చేస్తే ఒక ఇల్లు కట్టిన పాపాన పోలేరు. మళ్ళీ కేంద్రాన్ని వాళ్ళు అభద్రత కింద మాకేం సాయం చేయలేదని చెప్తున్నారు. ఇకపోతే 14-15వ ఆర్థిక సంఘం నిధులు తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,769 గ్రామ పంచాయతీలు. వీటికి 14వ ఆర్థిక సంఘం ద్వారా 5,380 కోట్లు ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా 7,200 కోట్లు నిధులు డైరెక్ట్ గ్రామ పంచాయతీలో పడితే ఇవాళ అక్కడ ఉన్నటువంటి వైకుంఠధామం కానీ, అక్కడున్న గ్రామ పంచాయతీలు కానీ, అక్కడున్న నీళ్ళ ట్యాంకర్లు కానీ, చెత్త డబ్బాలు తీసుకుపోయే ట్రాలీ కానీ, దాని గుంజే మూతి కానీ, అక్కడున్న చెట్లు కానీ, అక్కడున్న కోతుల వనం కానీ, అక్కడున్న ప్రకృతి వనం కానీ, పల్లెల్లో జరిగిన రోడ్డు, స్ట్రీట్ లైట్, LED లైట్లు అన్నీ కూడా ఈ 14-15 ఆర్థిక సంఘంలో అభివృద్ధి చెందింది. వేరే ఏ ఒక్క రూపాయి అక్కడ లేదు. అలాగే మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సంఘం ద్వారా 3,389 కోట్లు ఇస్తే 15వ ఆర్థిక సంఘం ద్వారా 3,682 కోట్లు ఇవాళ రిలీజ్ చేశారు. అవన్నీ మున్సిపాలిటీలలో కూడా ఇవాళ డెవలప్ అయినటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏవైనా LED లైట్లు కానీ, సెంట్రల్ లైటింగ్ అన్నీ కూడా ఇవాళ దీని ద్వారా చేసినటువంటి వ్యక్తులే. అట్లాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ మరియు తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణానికి 3,672 కోట్లు రిలీజ్ మంజూరు చేస్తే 1,726 కోట్లు ఖర్చు చేశారు ఇప్పటికి. అంతే, అంటే సగమే ఖర్చు చేశారు. ఇకపోతే అంతర్జాతీయ ఎరువుల గురించి మాట్లాడితే తెలంగాణకు రైతులకు ఎరువుల సబ్సిడీ కింద 33,000 కోట్లు ఇచ్చారు. కేంద్రము యూరియా బస్తా మీద 2,236 సబ్సిడీ ఇస్తే DAP బస్తా మీద 2,422 సబ్సిడీ ఇచ్చారు. ఎరువుల సబ్సిడీ PM కిసాన్ కింద ఇస్తే 1 ఎకరం ఉన్నటువంటి రైతుకు సబ్సిడీ కింద 24,632 వచ్చింది. 10 ఎకరాలకు 1,92,320 రూపాయలు లాభం జరిగింది సబ్సిడీ రూపకంగా తెలంగాణ రైతులకు. ఇట్లా ఇప్పటి వరకు ఇలా చేస్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇన్ని ఇస్తే ఇల్లు కట్టలేని చేతగాని ప్రభుత్వంలో ఉండి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తే ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ వాళ్ళు పెద్ద నోరు దేశే మాట్లాడతారు. 8 + 0 అవుతుంది కానీ
8 ఎప్పుడు కూడా 16 కాదు అని మాట్లాడతాం. ఇకపోతే అన్నయ్య ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే బట్టి విక్రమార్క గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లేదా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కానీ ఆర్టీసీ లాగా ఎగిరెగిరి పడుతున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా అక్కడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ దామోదర్ రాజనరసింహారావు గారు కానీ అక్కడున్న కోమటిరెడ్డి గారు కానీ అక్కడున్న కొండ సురేఖ గారు కానీ అక్కడున్న శాసనసభ్యులు కానీ 64 మంది జైన్ అయిన 10 మందితో సహా చెప్తే 74 సంఖ్యకు చేరినటువంటి వ్యక్తులు ఇక్కడ వాళ్ళని అక్కడ గుంజడం, అక్కడ వాళ్ళని ఇక్కడ గుంజడంలో ఉన్న ధ్యాస తప్ప శాసనసభలో సమస్యల విషయంలో నిజమైన సమస్యల్ని పరిష్కరించాలన్న మినిమం కామన్ సెన్స్ లేని తోటి సోదరులను చూస్తే నాకు బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళ మధ్యన నేను కూర్చున్నది అనేది నా మనసు బాధపడుతుందన్న.